శాండిల్య మహర్షికి బ్రహ్మగారు ప్రత్యక్షమై దండం, కమండలం, దర్భచాప ఇచ్చారు. అవి బ్రహ్మగారు శాండిల్య మహర్షికి ఇచ్చేటప్పుడు చెప్పారు. ఇవి దుర్మార్గుడి దగ్గరుంటే వాళ్ళ మాట వింటాయి. సన్మార్గుడి దగ్గరుంటే వాళ్ళ మాటలు వింటాయి. అందువలన నువ్వు జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పారు. అప్పుడు సరే అని చెప్పాడు శాండిల్య మహర్షి. కానీ శాండిల్య మహర్షి దగ్గర కొంతమంది శిష్యులున్నారు. అందులో పుష్కరాక్షుడు అనే శిష్యుడు వీటిల కోసం గురువుగారిని అడిగారు. గురువుగారు ఇవి నాకివ్వరా అని అడిగారు. ఇవి అలా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పాడు గురువు శాండిల్యుడు. ఓహో! అడిగితే ఇవ్వరా అని చెప్పేసి, సరేనండి గురువుగారు అలాగేనండి అని చెప్పేసి తన పని తాను చేసుకున్నాడు. కానీ వాటి మీద దుర్బుద్ధితో పుష్కరాక్షుడు ఒకసారి రోకలి బంటతో గురువుగారిని కొట్టాడు. అప్పుడు గురువుగారు శిష్యుణ్ణి శపించారు. శరీరం అంతా ఇలాగే ఉంటుంది, పాము తలగా మారిపోయి ఏడు అని శపించారు. అప్పుడు ఆ శిష్యుడు ఏడుస్తూ ప్రాధేయపడితే సరే అని గురువుగారు జాలి పడిపోయి, సరే ఎవరైనా పుణ్యాత్ముడు అగ్నిలో తన శరీరాన్ని దహించుకుని ఆ బూడిద నీకు ఇచ్చినప్పుడు ఆ బూడిదలో నువ్వు పొరలాడితే మళ్ళీ నువ్వు మామూలు మనిషి అవుతావు. అప్పుడు ఆ పుణ్యాత్ముడికి ఈ దండ, కమండలం, ఈ దర్భచాప వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పారు శిష్యుడికి.